ముందు కూర్చున్న ఈ వ్యక్తి 5 గంటల నుంచి కోటీశ్వరుడు అవ్వాలనే కోరికతో బెట్టింగ్ ఆడుతూ కూర్చున్నాడు. మన భారతదేశ యువతకు ఇదో పెద్ద సమస్య అని చెప్పొచ్చు. ఎంత సంపాదించో బెట్టింగ్ ఆడి? సంపాదించింది ఏం లేదు సార్, మొత్తం పోతుంది. మరి ఎందుకు ఆడుతున్నావు? ఎవరికి తెలుసు సార్ మా లక్ ఎలా ఉంటుందో. కోటీశ్వర్లు అవ్వచ్చు మేము కూడా. అయితే నువ్వు బెట్టింగ్ ఆడి కోటీశ్వరుడు అవుతావా? అరే మీరు మరీ నన్ను డిమోటివేట్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, కంటెంట్ క్రియేటర్స్ కంటెంట్ తీయడం మొదలేసి మమ్మల్ని మోటివేట్ చేయడం మొదలుపెట్టారు. నా అన్వేషణ అన్న ప్రకారం 70% భారతీయ యువత బెట్టింగ్ ఆడటానికి అలవాటు పడ్డారు. మీకు ఎప్పుడు అనిపించలేదా తప్పు చేస్తున్నామని? తప్పేముంది సార్, ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు తప్పు కాదు సార్. ఎంత డిపాజిట్ చేశారు ఇప్పటి వరకు? ఓ 10 లక్షల వరకు వేసుంటా. ఎక్కడి నుంచి తెచ్చారు 10 లక్షలు? అప్పు చేసినాం సార్. మరి విత్డ్రా? భారతదేశ యువత బెట్టింగ్లకు అలవాటు పడి అప్పుల పాలవుతున్నారు. భారతదేశం నుంచి బెట్టింగ్ దేశంగా మారకముందే మనమందరం ముందడిగేయాలి.